86వ కీర్తన 17వ వచనాన్ని చదువుకుందాం. Psalm 86 and verse 17. 86వ కీర్తన 17వ వచనాన్ని దేవుని వాక్యం నుండి మనం చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. గాడ్ ఈజ్ అవర్ కంఫర్టర్. దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే సహాయము చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనుషులు ఇచ్చే సహాయం ఒక రకంగా ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ధైర్యము, దేవుడు అందించే సహాయము ఆయన లెవెల్కు, ఆయన స్టాండర్డ్కు తగినట్లే ఉంటుంది. దేవుడు అత్యున్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయిన వాడు. ఆయన చేసే కార్యాలు కూడా ఆయన స్థాయికి తగినట్లుగానే ఉంటాయి. ఇక్కడ భక్తుడు చేస్తున్న ప్రార్థన, దేవా నా సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. ఆ తర్వాత చెప్పబడిన మాట, నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. ఈ లోకంలో మనందరికీ ఒక పగవాడు ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మా పక్కింటి వారే మా పగవారండి అని. ఒకసారి కొంతమంది మాకు ఫోన్ చేసి బాధపడుతుంటారు, మా ప్రక్కింటి వారు, మా నైబర్స్ మాకు చాలా ప్రధాన శత్రువులు అండి. అన్ని విషయాల్లో మమ్మల్ని బాధించాలని ప్రయత్నం చేస్తుంటారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తుంటారు, మా మీద పోలీస్ కేసులు పెడుతూ ఉంటారు, గట్టి సౌండ్స్ పెడుతూ ఉంటారు, మేము ఫ్యామిలీ ప్రేయర్ కూర్చోగానే మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారని. కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు శత్రువులుగా తయారవుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు కొంతమంది నిష్కారణంగా మనకు శత్రువులు అవుతారు. వారు ఎందుకు శత్రువులు అవుతారో కూడా మనకు వీ విల్ హ్యావ్ నో క్లూ. కారణం లేకుండా కొంతమంది మనకు శత్రువులు అయిపోతుంటారు. కొంతమంది మనల్ని అపార్థం చేసుకొని శత్రువులు అవుతుంటారు. కొంతమంది మనం దేవుని నమ్ముకున్నామని, దేవుని వెంబడిస్తున్నామనే కారణం చేత మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈ లోకంలో మనకి ఏ శత్రువులు లేకపోయినా ఒక ప్రధాన శత్రువు, ఒక పగవాడు మాత్రం మనందరికీ ఉన్నాడు. అదెవరంటే మన విరోధి అయిన అపవాది. హీ ఈజ్ అ కామన్ ఎనిమీ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి ఒక కామన్ ఎనిమీ, మనందరికీ ఉండే ఒక ప్రధాన శత్రువు ఎవరంటే అపవాది. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడని దేవుని గ్రంథంలో వ్రాయబడింది. అపవాది మృంగడానికి చూస్తూ ఉంటాడు. అపవాది టార్గెట్ ఎవరంటే దేవునిలో ఉన్న బిడ్డలే. ద ఎనిమీ ఈజ్ కాన్స్టెంట్లీ ఆన్ వాచ్. అపవాది ఎప్పుడు నిద్రపోడు, అపవాది ఎప్పుడు ఏమరపాటుతో ఉండడు, అపవాది ఎప్పుడు కూడా మరి పోతే పోన్లే దేవుని బిడ్డలను వదిలేద్దాము అని అనుకోడు. కానీ ప్రతి క్షణము ఏదో ఒక అవకాశం కొరకు అపవాది ఎదురు చూస్తూనే ఉంటాడు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో నువ్వు కింద పడాలని, నీవు క్రింద పడితే నిన్ను చూసి సంతోషించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ భక్తుడు చేస్తున్న శ్రేష్టమైన